డాక్టర్ గారు ఎక్కడైనా అంటే మీ తాతగారు, మీ ఫాదరు అందరూ కూడా పెథాలజీలోన ఒక మంచి ప్రొఫెసర్స్‌గా ఉన్నారు. ఎంత జర్నీ జరిగింది. ఎక్కడైనా డాక్టర్‌గా అయిన తర్వాత ఒక మంచి ప్రాక్టీస్ చేయాలనుకుంటారు. మీకు ఆ ప్రాక్టీస్ వచ్చింది. ఆ తర్వాత ఏదైనా ఆ సంస్థను బాగా పైకి తీసుకెళ్ళాలనుకుంటారు. అవ్వింది. మరి రీసెర్చ్ వైపు ఎలా ఎళ్ళగలిగారసల? అది చాలా వరకు నాకు రిసర్చ్ అనేది మా ఫాదర్ నుంచి వచ్చిందన్నమాట. మా ఫాదర్ పెథాలజిస్ట్. చాలా రిసర్చ్ చేశారు. కనీసం అప్పటికే 300 పేపర్స్ పబ్లిష్ చేశారు. మా గ్రాండ్ ఫాదర్ కూడా చాలా ఫేమస్ ఓకే. పెథాలజిస్ట్. ఆయన ఆల్మోస్ట్ నోబెల్ ప్రైజ్ వరకు వెళ్ళిపోయారు. ఆ! ఆయన ఫస్ట్ పర్సన్ టు ఫైండ్ ఔట్ ఈ కోల్ తార్ అని ఉంటుంది కదా! దానివల్ల క్యాన్సర్ వస్తుంది అని. ఆయన కనుక్కున్నారు దాన్ని. ఓకేనండి. ఆయన పేరు గోవింద్ రెడ్డి ఆయన పేరు. చెన్నైలో చేసేవాళ్ళు. హి వాజ్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ పెథాలజీ మెడ్రాస్ మెడికల్ కాలేజ్. ఆయన అసలు క్యాన్సరు ఈ కోల్ తార్ వల్ల ఎందుకొస్తుంది? అదేవిధంగా చాలా ఇన్‌స్ట్రుమెంట్స్ ఆయన పేరు పైన ఇంకా కూడా ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి. హ్మ్. మేము డయాగ్నోస్ చేసేది. బోన్ మ్యారో యాస్పిరేషన్ ఇన్‌స్ట్రుమెంట్ అనేది అవన్నీ ఆయన పేరు పైన ఉన్నాయి. సో, ఓకే. ఆయన ఒక చాలా పెద్ద సైంటిస్టు. ఆయన ఫ్రెండ్స్ కూడా అందరూ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని పెన్సిలిన్ అవును. కనుక్కున్నారు అవును. నోబెల్. ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చెన్నైకి వస్తే మా గ్రాండ్ ఫాదర్ ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఓహ్! గ్రేట్. అంత క్లోజ్ ఫ్రెండ్స్. అలాగే ఫాదర్‌కి కూడా చాలా మంది ఫేమస్. ఆయన ఫాదర్ వాషింగ్టన్ ఆర్మ్డ్ ఫోర్స్ ఇన్స్టిట్యూట్ అనేది వరల్డ్ నంబర్ 1 పెథాలజిస్ట్. అక్కడ చేశారు ట్రైనింగ్. అలాగే మాకు ఇంకో గ్రాండ్ ఫాదర్ మన జిప్మర్ హాస్పిటల్ ఉంది కదా పాండిచ్చేరిలో. ఆయనే కట్టించారు కంప్లీట్‌గా. అలాగా ఒక రిసర్చ్, పెథాలజీ ఇంట్రెస్ట్ అనేది ఫ్యామిలీలో ఉండేది. నాకు కూడా అలాగే ఇంట్రెస్ట్ వచ్చింది. రిసర్చ్ చేస్తాం. కానీ క్లినికల్‌గా వచ్చిన తర్వాత పేషెంట్స్ వాల్యూము, లోడు అవి ఎక్కువైపోయి అప్పుడు కూడా సుమారు రోజుకి ఒక 200 మంది పేషెంట్స్ చూడటము, ఎండోస్కోపీస్ చేయటము. నేను ఎండోస్కోపిక్ థెరపీలో కొంచెము చాలా వర్క్ చేసి దానికి ఒక స్థాయికి తీసుకొచ్చాము ఇండియాలో. హ్మ్. ఆ బిజీలో ఫస్ట్ ఒక 10 ఇయర్స్ తిరిగి వచ్చిన తర్వాత ప్రాక్టీస్‌లో ఉండేవాడిని. అప్పుడు మా ఫాదర్ ఒకరోజు చాలా కోప్పడ్డాడు. "నువ్వు అన్నీ ప్రాక్టీస్ చేసుకొని మనీ చేసుకుంటున్నావు తప్పది. నీకున్న టాలెంట్ తోటి రిసర్చ్ చేయాలా, స్టూడెంట్స్‌కి టీచింగ్ చేయాలా, ఒక పెద్ద మంచి ఇన్‌స్టిట్యూట్ కట్టాలా" అని ఒకసారి సీరియస్‌గా చెప్పారు. 1999 ఆ టైంలో. అప్పుడు మాకు ఫార్చునేట్‌లీ ఆ పాత హాస్పిటల్ ఒకటి తయారు చేశామన్నమాట. చేసి మా ప్రాక్టీస్ ఆపేసి కంప్లీట్‌గా టీచింగ్, రిసర్చ్, ఎడ్యుకేషను, ఇన్‌స్టిట్యూట్ బిల్డింగ్‌లోకి వెళ్ళిపోయానన్నమాట. దిస్ వాజ్ ఆల్మోస్ట్ 25 ఇయర్స్ బ్యాక్.